సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. సింహరాశి అంత పెద్ద హిట్ అయిన తర్వాత మీరు శ్రీకాంత్ గారితో డార్లింగ్ డార్లింగ్ అని ఒక సినిమా తీశారు. నిజం చెప్పండి, అంత పెద్ద హిట్ అయిన తర్వాత మీ ఫస్ట్ ఆప్షన్ రెండో సినిమాకి శ్రీకాంత్ కాదు కదా, వెంకటేష్ కోసం ట్రై చేశారని చెప్పి విన్నాము. నేను అప్పుడు చాలా మంది హీరోలు ట్రై చేశానండి. అయితే ఏంటంటే నేను నరసింహనాయుడు వర్క్ చేశా కదా, సింహరాశి జరుగుతుండగానే రిలీజ్ కాకముందే మేడికొండ మురళీకృష్ణ గారు వచ్చి నాకు అడ్వాన్స్ ఇస్తే సెకండ్ సినిమా మన బ్యానర్లో చేస్తున్నావు, నువ్వు నరసింహనాయుడు బాగా పనిచేసావు, నెక్స్ట్ మన బ్యానర్లోనే చెయ్యి, ఇప్పుడు ఇంకో మలయాళం రీమేక్ ఉంది, ఇది చెయ్యి అని చెప్పి ఆయన ఫస్టే సినిమా రిలీజ్ ముందే ఇచ్చారు. అందువల్ల అది చేశాను అనమాట. మీ ఆప్షన్ అయితే ఆ సినిమా కాదు, యాక్చువల్గా అయితే అది కాదు. ఎవరితో తీయాలనుకున్నారు? అంటే తీయాలనుకునేది సబ్జెక్ట్ అనేది నేను ఫిక్స్ చేసుకోవాలి, అప్పటికి ఫిక్స్ చేసుకోవాలి. నేను ఇక ఏంటంటే నా కథను చేయాలని, నా కథలు నేను ఇంతవరకు చేయలే ఆ కథ. సో అట్లాగా అనుకున్న టైంలో అప్పుడు సింహరాశి రిలీజ్ హిట్ అయినాక బాలయ్య బాబు ఫోన్ చేసి సముద్రం మనం చేద్దామమ్మా, ఇట్లా బెల్లంకొండ సురేష్ ప్రొడ్యూసరు వినాయక్ అని కథ చెప్తాడు అబ్బాయి, ఇది ఒకసారి విని నీ ఒపీనియన్ చెప్తే నేను నా ఒపీనియన్ చెప్తా అన్నారు. చెన్నకేశ్వరరెడ్డి అప్పుడు మీకు ఒక మాట ఇచ్చున్నారు కాబట్టి అది గుర్తుపెట్టుకుని ఆయనే చేశాడు. వావ్, బాలయ్య బాబు ఆయనే చేశాడు. ఆయనే చేసి చెప్పటం వల్ల అది మాట్లాడి విన్నాక వినయ్ అప్పుడు ఈ కథ చెబితే యావరేజ్గా ఉంది వినయ్ అనగానే, అయితే ఈ కథ చెబుతా వినబోయ్ అని చెప్పేసి ఆది చెప్పాడు, ఇది అదిరిపోయింది వినయ్ కదా, ఇది గ్యారంటీ అని చెప్పాను వినయ్కి. అదే దీనిలో చిన్న చిన్న ఇవి ఉన్నాయి, అవి కరెక్ట్ చేసుకోవాలి అని చెప్పాను అనమాట. అట్లా ఇక తర్వాత వాళ్ళ డిస్కషన్లు అవి జరిగి ఇక డైరెక్టర్ని మాట వింటలేదు అనే డిస్కషన్ జరిగి ఇక ఎందుకు క్లాసులు వద్దు తర్వాత చేసుకుందామని వదిలేసేసుకున్నాం. సార్, ఆది సినిమా కథ మీరు ముందే విన్నారు. జూనియర్ ఎన్టీఆర్ అనే ఒక కొత్త కుర్రాడితో అంత పెద్ద హెవీ సబ్జెక్టు సినిమా తీస్తున్నారని మీకు తెలిసింది. అవును. సినిమా రిలీజ్ అయిన తరువాత ఈ కుర్రాడు ఈ కథకి న్యాయం చేశాడు అని అనిపించిందా? మీకు ఎలా అనిపించింది? లేదండి, అంటే జూనియర్ని నేను అప్పటికే చూసున్నా కాకపోతే వినయ్లో ఆ భయం ఉండేది, భయ్యా ఇంత పెద్ద సీన్ చేతనని హిడిపోయినా అని చెప్పేసి. సో లేదు వినయ్, బ్రహ్మాండం, అవన్నీ నువ్వు చాలా చక్కగా ఫ్రేమ్ చేసుకెళ్ళావు, అంతా డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అయింది అని చెప్పాను నేను వినయ్కి. ముందైతే ఆ భయం ఉంది వినయ్లో, అంటే చాలా హెవీ సీన్ చేస్తున్నాను ఎన్టీఆర్ మీద అనే చిన్న భయం అయితే వినయ్లో ఉంది. నా దగ్గర చెప్పాడు అప్పుడు. కానీ అసలు భయపడాల్సిన పని లేదు వినయ్, అద్భుతంగా ఉంది, ఇంటర్వెల్ ఎపిసోడ్ మామూలుగా లేదని చెప్పాను. ఆ సుమోలు లేపేవి అన్నీ సూపర్గా ఉన్నాయని. ఇక ఆ తర్వాత చూశాక ఎక్సలెంట్గా ఉంది వినయ్, సూపర్ మేకింగ్ చేసామని చెప్పాను. ఆది సినిమా అంత పెద్ద సక్సెస్ అవ్వడం వల్లే కదా మీకు చెన్నకేశ్వరరెడ్డి చేజారింది. అంటే వాళ్ళు ఇక అలా నమ్ముకున్నారు ఫ్యాక్షనిజం అని. బాలకృష్ణ గారు ఏంటంటే ఆయన స్వతహాగా మెసేజ్లు సినిమాలు చేయడానికి ఇష్టపడ్డాడు. ఆయన ఏంటంటే జనానికి మనం మెసేజ్ చెప్పేది ఏంటి అంటాడు, నేనేంటంటే మెసేజ్ స్క్రిప్ట్లు చెప్పేవాడిని. సో మళ్ళీ అప్పటికే బాలకృష్ణ గారు నరసింహనాయుడు ఫ్యాక్షనిజం, మళ్ళీ సింహసింహం ఫ్యాక్షనిజం, మళ్ళీ చెన్నకేశ్వరరెడ్డి ఫ్యాక్షనిజం. ఇలా వద్దండి, మనం వేరే, మీరు ఇంతవరకు మిలిటరీ చేయలేదు, అలాంటివి చేద్దాం, మిమ్మల్ని కొంచెం నేను వేరేగా ఒక డైరెక్టర్కి ఒకటి ఉంటుంది, అలాగే అమ్మా చేద్దాం అని చెప్పి ఆయన డైరెక్టర్కి ఇంపార్టెన్స్ ఇస్తాడు. కథ విని ఫైనల్ చేసే వరకు బాగా నానుస్తాడు. విని ఓకే చేశాక ఇక మళ్ళీ ఆయన డైరెక్టర్ మీద నమ్మి వదిలేస్తాడు బాలయ్య గారు. అట్లాగా కథ సరే నీ అభిప్రాయం ఓకే అని అప్పుడు నాకు కె విశ్వనాథ్ గారు చేత చెప్పించారు ఒక కథ, నాకు నచ్చలా. అంటే రామారావు గారు మాధవ్యం లాంటి కథ చెప్పించారు. అంటే విలన్ చంపినా కానీ వాళ్ళు చేంజ్ చేస్తాడు హీరో, బాలయ్యని అలా చేతి ఒప్పుకోరు అని చెప్పేసి వద్దు బాబు అన్న. అట్లాగా పి వాసు గారు చేత చెప్పించారు, జనార్దన్ మహర్షి చేత చెప్పించారు, ఇట్లా చెప్పించారు, ఏ ఓకే చేయలే. ఫైనల్గా ఒక స్క్రిప్టు ఇంగ్లీష్ మాస్టర్ అని ఆయన దగ్గర విని ఆ కథను ఓకే చేసి ఆ కథని ఓపెనింగ్ చేసామన్నమాట బాలయ్యతో. అవును, అప్పట్లో ఒక సినిమా ఓపెనింగ్ చేసాం. ఓపెనింగ్ జరిగింది. ఆ ఓపెనింగ్ జరిగిన రోజే నాకు ఈ సినిమా జరిగింది, ఇది ఆగిపోద్ది అనిపించింది. ఎలా? కొబ్బరికాయ కొట్టిన వెంటనే. ఎలా? కొబ్బరికాయ
చంద్రబాబు నాయుడు గారు, దేవేంద్ర గౌడు, నాగేశ్వరరావు గారు రామకృష్ణ స్టూడియోలో ఓపెనింగ్ జరిగింది. కొబ్బరికాయ కొట్టాను. కొట్టంగానే కుళ్ళిపోయింది కొబ్బరికాయ వాసన. అబ్బా ఏంటి అపశకునం అనుకున్నా. సరే ఓకే, ఎనీహో గాడ్ డెసిషన్, అది మన నిర్ణయం కాదు, భగవంతుడి నిర్ణయం, తీసేయని చెప్పేసి అది జరిగిన తర్వాత ఇక ఇది జరిగిపోయింది. ఓకే లీవ్ ఇట్ అని చెప్పేసి నేను పట్టించుకోలేదు. ఇంకా అది అంత పెద్ద హిట్ అయ్యేలేక వినాయకే ఛాన్స్ ఇస్తున్నానని చెప్పారంట కదా, మీరే పక్కకు వచ్చి వినాయక్ చేసుకొని నేను చెప్పాను. వినయ్ నాకు ఫోన్ చేశాడు. వినయ్ చేసి భయ్యా అనుకుంటాం ఇద్దరం, భయ్యా ఇట్లా ఫోన్ చేశారు భయ్యా, ఇది భయ్యా అన్నాడు. వినయ్ నువ్వు కాబట్టి ఇంకోళ్ళు చేస్తారు, అది నువ్వే ఎందుకు చేయకూడదు, నువ్వే చేయి, గొప్ప సక్సెస్ ఇచ్చావు, హ్యాపీగా నువ్వే చేయి వినయ్, నేను అట్లా ఫీలింగ్ ఏమి నాకు లేవు, నేను అలాంటి వాడిని కాదు, ప్రతి వాళ్ళు ఎదగాలి, ప్రతి వాళ్ళు బాగుండాలనుకుంటాను, సో నేను హార్ట్ఫుల్గా చెప్తున్నా వినయ్, నువ్వు చేయి వినయ్ అని చెప్పి. థ్యాంక్ యూ భయ్యా, వచ్చాక కలుస్తాను. అప్పుడే మ్యారేజ్ చేసుకున్నాడు వినయ్. మ్యారేజ్ చేసుకొని రాగానే కలిసి సారీ భయ్యా ఇలా జరిగినందుకని. పర్లేదు వినయ్ ఏముంది అని చెప్పి ఇప్పుడు కూడా మాట్లాడుకుంటుంటాం సార్.